తన తండ్రి ఏమండి ఒక వడంబడికి చేసుకున్నాడు. ఆ వడంబడికి బలైపోయింది ఎవరైతే యెఫ్తా కుమారుడు. వెంటనే ఏమందో తెలుసా, తండ్రి నువ్వేమైతే యెహోవాకు ప్రతిష్ఠ చేశావో అది ఖచ్చితంగా జరిగించాలి అంటే అప్పుడు వెంటనే బట్టలు తెచ్చుకున్నాడు. గుడ్డలు పగిలిపోయి నిత్యముగా ఆ వడంబడిక, నేను చేసిన వడంబడిక ప్రకారం ఇవే ఆ బలి పశువు అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు ఉదాహరణకి అమ్మా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణకి జానుబాబుని సుషందాన్ని కడుపులో ఉండగానే సమర్పించాం. వాడు పెరిగిన తర్వాత అరే నీకు పెరిగిలేదు, నీకు కటాకులు కాదు. వినండి, హల్లెలూయా. దేవుని కొరకు క్రీస్తు అనే బండ మీదకి వచ్చేయాలి నువ్వు అన్నావు అనుకో. అది పెరిగిన తర్వాత నువ్వెవడవా నన్ను సమర్పించడానికి అని అనడానికి ఏమైపోద్ది? నేనంటే నా పెంపకం సరైనది కాదు. ఏమవుదు? నా పెంపకం సరైనది కాదు. దేవునికి స్తోత్రం. నిజంగా యెఫ్తా అంటే తన పిల్లలు, తన కుటుంబం ఎక్కడున్నారు తెలుసా? అల్లరి మూకల మధ్య. ఎక్కడున్నారు? మనకు కూడా ప్రతి రాత్రి 8 అయితే 9 అయితే ఏమండి ఆ మందిరం చుట్టుపక్కల అల్లరి మూక. ఇప్పుడు మొన్నటిదాకా ఉంది అక్కడ జరిగేది, ఇప్పుడు డౌన్కి వచ్చేది. దేవునికి స్తోత్రం. అల్లరి మూక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి యెఫ్తా అండి ఇశ్రాయేలీయుడు కాదు, అది కూడా తెలుసుకోవాలి. అతడు ఒక వేశ్య కుమారుడు. ఏ కుమారుడు? వేశ్య కుమారుడు అని ఇశ్రాయేలు తరిమేసి వెళ్ళి ఎక్కడున్నాడంటే ఏమండి అల్లరి మూకల మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అల్లరి మూకల మధ్య ఉంటేనంట నిత్యముగా. చూడండి, మరలా యెఫ్తా అవసరం మనకు వచ్చింది. అందరూ వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చారంట. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చిన తర్వాత యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని సన్నిధిలో ఒక వడంబడిక చేసుకున్నారంట. ఏమని చేసుకున్నారు తెలుసా? అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు జయమిస్తే, నాకు విజయమిస్తే, నా ఇంటి నుండి నేను వస్తున్నప్పుడు, విజయోత్సవంతో వస్తున్నప్పుడు, ఊరేగుతూ వస్తున్నప్పుడు నా ఇంటి నుండి ఏది మొదటి వస్తుందో అదే నీకు బలిగా అని ప్రార్థన చేసుకుని వడంబడిక చేస్తున్నారు. మనం ప్రార్థన ఏమైనా వడంబడికలు ఉంటాయా? దేవునికి అది ఇస్తాం, ఇది ఇస్తామని వడంబడికలు కూడా ఉంటాం. ఎందుకంటే మనకే దారం, దేవునికి మనమే వెళ్తాం. హల్లెలూయా. చేసుకున్నావా? మనం చేసుకుంటామా? దేవునికి అది ఇచ్చే విషయంలో ఒక వడంబడిక చాలా కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. వెంటనే విజయోత్సవంగా వస్తున్నాడు, యుద్ధం జయించేశాడు, వస్తున్నాడు. నిత్యంగా తన తండ్రిని ఎదుర్కోవడానికి చిన్న బిడ్డని, ఒకే ఒక బిడ్డని, మగపిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, ఒకే ఒక బిడ్డని తక్కువ తాళాలు పట్టుకొని తండ్రికి ఎదురుగా వస్తున్నాడు. ముందంట తన చెరికత్తి నడిపినాడంట. వెంటనే వస్తున్నా బుర్ర అన్ఎక్స్పెక్టెడ్గా ఆపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకేసారి ఆగవినండి, ఆనందం అంతా ఎగిరిపోయింది. భయంకరమైనటువంటి దుఃఖం ఆవరించేసింది. హల్లెలూయా. అతడు ముఖములో మరణం తప్ప మరొకటి కనపడదు. ఇప్పుడు తల్లడిల్లిపోతుంటే కుమార్తె అడిగిందండి, బాగా అడిగిందండి. ఏమడిగిందో తెలుసా? అబ్బా డాడీ, నన్ను ఏంటి తల్లడిల్లిపోతున్నావు అంటే, నేను యెహోవా దగ్గర ప్రార్థన చేసి ఒక వడంబడిక చేసుకున్నాను అని వివరించాల. అది కూడా తెలుసుకోండి మీరు. వివరించాల, కథంతా చెప్పలా. నేను ఒక వడంబడి చేసుకున్నానయ్యా అని. చేసుకున్నానమ్మా అని అంటే, ఆ వడంబడిక చొప్పున నువ్వు చేసే డాడీ అని. వెంటనే ఆ బలి పశువులు నువ్వేనమ్మా అని. హల్లెలూయా. మనం ఏమంటాం? హల్లెలూయా. మనం ఏమంటాం తెలుసా? 10th క్లాస్ ఫెయిల్ అయినోడిని ఎవరినెత్తాం దేవునికి? 10th క్లాస్ ఫెయిల్ అయినోడిని, మాట వినకుండా ముఖంతో పోతులాగా తిరిగేవాడిని సేవకెత్తామయ్యా అంట. హల్లెలూయా. మంచోళ్ళు ఎవరు? దేవునికి స్తోత్రం. నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన తెలుసా? ఆ బలి పశువు నువ్వేనయ్యా అని వెంటనే వాళ్ళ తండ్రి దగ్గర ఒక
చిన్న రిక్వెస్ట్ అడిగారు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆ రిక్వెస్ట్, నిత్యముగా నా కన్యత్వాన్ని నేను వెళ్ళి కొండలలో నా కన్యత్వం తీర్చుకొని వస్తాను. అంటే కొండ అంటే దేనికి సదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుని కొరకు చూడండి, ఆమె ఏమైందంటే వెంటనే 3 నెలల తర్వాత వస్తే దేవునికి బలిగా అర్పించబడింది. దేవునికి స్తోత్రం. నేటికి బాగా వినండి, నేటికి ఇశ్రాయేలీయులు ఆమె నిమిత్తమై 3 దినాలు అంగలారుస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే సమర్పణ జీవితం అంత త్యాగంతో కూడింది. క్రీస్తు అనే బండ మీద సమర్పణ కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నిత్యముగా ఈ కన్యకలంట 10 మంది ఉన్నారంట. 10 మందిలో 5గురికి బుద్ధి లేదా.